నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో వృక్ష పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. వృక్షాలను ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా, వృక్షాలను పూజిస్తూ మంత్రశాస్త్రపరంగా కొన్ని మంత్రాలు చదువుకోవటం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సులభంగా పొందవచ్చు. వృక్షాలలో కదంబ వృక్షానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అమ్మవారిని అందుకే కదంబ వనవాసిని అంటూ మనం ప్రార్థిస్తాం. ఈ కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ స్వరూపం అని పురాణాల్లో వర్ణించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో గార్ధబాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సును ఆచరించాడు. గార్ధబాసురుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు గార్ధబాసురుడు బాగా ఆలోచించి, నాకు భూమి మీద కానీ, నరుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ మరణం లేకుండా వరాన్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు. శివుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత గార్ధబాసురుడు దేవలోకానికి వెళ్ళి దేవేంద్ర పదవిని అధిష్ఠించి దేవేంద్రుడిని ఇంద్రలోకం నుంచి తరిమి కొడతాడు. అప్పుడు దేవేంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. దేవేంద్రుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కలిసి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరకు వస్తారు. విష్ణుమూర్తి గార్ధబాసురుడిని సంహరించమని పరమేశ్వరుడికి చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, గార్ధబాసురుడు ప్రత్యేకమైనటువంటి వరాలు కోరుకున్నాడు, అతడిని సంహరించడం చాలా కష్టం అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఆ గార్ధబాసురుడిని నేనే సంహరిస్తాను, ఒకవేళ నేను సంహరించలేని పక్షంలో కొద్ది కాలం నీకు దాసుడిగా ఉంటాను అని శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడితో సరదాగా చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు కనుక గార్ధబాసురుడిని సంహరించినట్లయితే నేనే నీకు దాసుడిగా ఉంటానని చిరునవ్వుతో శ్రీ మహావిష్ణువుతో చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గార్ధబాసురుడిని సంహరించాలని నిశ్చయించుకొని మోహిని రూపంలోకి మారిపోతాడు. మోహిని రూపంలోకి మారిపోయిన తర్వాత గార్ధబాసురుడు ఉన్నటువంటి రాజ్యం సమీప ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అందమైన వనంలోకి వెళతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడి ఆదేశానుసారం పార్వతీదేవి కూడా అక్కడ గార్ధబాసురుడి రాజ్యంలో ఉన్నటువంటి సుందరమైన వనం దగ్గరికి ఒక అందమైన కన్య రూపంలో వెళుతుంది. పార్వతీదేవి అందమైన కన్య రూపంలో వెళ్ళేసరికి గార్ధబాసురుడి రాజ్యంలో ఉన్న రాక్షసులందరూ కూడా ఆమె వెంట పట్టం ప్రారంభిస్తారు. అప్పుడు పార్వతీదేవి అక్కడి నుంచి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ అరణ్యంలో ఒక కదంబ వృక్షంలాగా మారిపోతుంది. ఆ వృక్షం నుంచి అద్భుతమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చి రాక్షసులందరినీ కూడా సంహరిస్తాయి. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి మోహించి గార్ధబాసురుడు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెయ్యి పట్టుకుంటాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు గార్ధబాసురుణ్ణి ఆకాశంలోకి విసిరివేసి తాను మోహిని రూపంలో నుంచి ఒక తోడేలు రూపంలోకి మారిపోతాడు. తోడేలు శిరస్సు, మనిషి శరీరం కలిగి గార్ధబాసురుడిని ఆకాశంలో సంహరిస్తాడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గార్ధబాసురుడు అనేటటువంటి రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు ఒక తోడేలు రూపంలో సంహరిస్తాడు. అలా సంహరిస్తున్నటువంటి తరుణంలో గార్ధబాసురుడి రాజ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ అంతమొందించడానికి పార్వతీదేవి ఒక కదంబ వృక్షంగా మారిపోయి ఆ కదంబ వృక్షం నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ అంతం చేసింది. అందువల్ల అమ్మవారిని కదంబ వనవాసిని అంటూ మనమందరం ప్రార్థిస్తాం. ఆ తర్వాత పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, నువ్వు గార్ధబాసురుడిని సంహరించావు కాబట్టి కొంతకాలం నేను నీకు దాసుడిగా ఉంటాను అంటాడు. అలా అనేసరికి శ్రీ మహావిష్ణువు, శివకేశవులిద్దరికీ భేదం లేదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అయినప్పటికీ నువ్వు నాకు దాసుడిగా ఉంటాను అని అన్నావు కాబట్టి నేను తర్వాతి కాలంలో శ్రీరామచంద్రుడిగా అవతరిస్తాను. నువ్వు ఒక అంశాస్వరూపమైనటువంటి మహానుభావుడిగా అంటే ఆంజనేయుడిగా అవతరిస్తావు, అప్పుడు నాకు దాసుడిగా ఉంటావని శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడికి చెప్తాడు. అందువల్ల గార్ధబాసురుడి సంహార సమయంలో పరమేశ్వరుడి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడే శ్రీ మహావిష్ణువుకి దాసుడిగా ఉండాల్సి వచ్చినటువంటి తరుణం వచ్చింది కాబట్టి పరమేశ్వరుడి అంశతో ఆంజనేయుడు జన్మించి శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి దాసుడిగా ఉన్నాడు అని
పురాణాలలో వర్ణించడం జరిగింది. ఆ సమయంలో అమ్మవారైనటువంటి పార్వతీదేవే కదంబ వృక్షంగా మారిపోయింది. కాబట్టి ఎవరైనా సరే కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల అనేక వ్యాధులు కలుగుతూ ఉంటాయి. అలాంటి వ్యాధుల నుంచి బయటపడటానికి, పూర్వజన్మ పాపాలను నివారింపజేసుకోవటానికి, జాతక చక్రంలో ఉన్న గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి, ప్రత్యేకంగా స్త్రీలైతే ఋతు సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అమ్మవారి స్వరూపమైనటువంటి కదంబ వృక్షానికి పూజ చేయాలి. కదంబ వృక్షం దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమ కలిపినటువంటి నీటిని కదంబ వృక్షం మొదట్లో పోసి అక్షింతలతో పుష్పాలతో కదంబ వృక్షానికి పూజ చేస్తూ మంత్రశాస్త్రపరంగా ఒక మంత్రాన్ని చదువుకోవాలి. చాలా సులభమైన మంత్రం, కానీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి సులభంగా ఉపయోగపడే మంత్రం ఓం శక్తి రూపిణ్యై నమః. ఈ మంత్రం చదువుతూ కదంబ వృక్షానికి పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. అలాగే ఎవరైనా సరే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు కదంబ వృక్షాన్ని పట్టుకొని కదంబ వృక్షాన్ని తాకి 15 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే పార్వతీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సకల గ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పార్వతీదేవి ప్రీతి కోసం పెరుగన్నాన్ని నివేదించాలి. కదంబ వృక్షానికి నివేదించినటువంటి పెరుగన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కదంబ వృక్షానికి పూజ చేసి పెరుగన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శక్తి రూపిణ్యై నమః మంత్రజపం చేయండి. పార్వతీదేవి స్వరూపమైనటువంటి కదంబ వృక్షానికి పూజ చేయండి. గ్రహదోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.